Yeah. Sit straight and close your eyes. Just visualize yourself at the age of 7. 7 years ఉన్నప్పుడు మీరు ఎలా ఉండేవారో మిమ్మల్ని మీరు జస్ట్ విజువలైజ్ చేసుకోండి. జస్ట్ లుక్ ఎట్ దట్ ప్యూర్ ఐస్, స్వచ్ఛమైన ఆ చూపు, ఆ మనసు, ఆ నవ్వు, ఆ లేతతనం ముఖంలో ఉట్టిపడుతోంది. అసలు ఎటువంటి చీకు చింత లేకున్నా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్న రోజులు. తిండి, ఆటలు, చదువు ఇవే తప్ప మిగతా ఏ విషయం కూడా ఏ విధంగా కూడా ప్రభావం చూపకుండా ఉంది ఆ రోజులు. జస్ట్ విజువలైజ్ యువర్‌సెల్ఫ్. అలాగే ఆ టైంలో తనకున్న భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి గుర్తు చేసుకొని మీ ఆ చిన్న పాప అంటే ఆ చిన్న పాపగా ఉన్న మీతో ఇప్పుడు ఉన్న మీరు మాట్లాడుతున్నారు. జస్ట్ చెప్పండి తనకి, నో ప్రాబ్లమ్. నౌ వి ఆర్ టుగెదర్. ఇప్పుడు మనిద్దరం ఉన్నాం. నో ప్రాబ్లమ్. నీకెటువంటి భయం లేదు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. యెస్ డియర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే. జస్ట్ hug her tightly and pat on her back. గట్టిగా కౌగిలించుకొని తన భుజంపై తట్టండి. నీకేం భయం లేదు, నేనున్నా. నీకు సంబంధించిన అన్ని విషయాలు నేను తీసుకుంటా జాగ్రత్తలు. మనిద్దరం కలిపి ఒక అందమైన ప్రపంచాన్ని ఇప్పుడు సృష్టించుకుందాం. నీకు నేను అన్ని విధాలుగా సహాయం చేస్తాను. ఎస్, ఐఎమ్ నౌ ఫుల్లీ గ్రోన్ అప్. నేను చాలా ఎదిగాను. అన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి. అన్ని విషయాలు నాకు అవగాహన కలుగుతుంది. ఎస్, ఐ హ్యావ్ ఫుల్లీ గ్రోన్ అప్. ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ లైఫ్. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి. ఖచ్చితంగా మన అప్‌కమింగ్ లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది. ఉంటుంది. ఉన్నాది. ఎందుకంటే నువ్వు ఒక్కదానివే కాదు. ఇప్పుడు నీతో నేను కూడా ఉన్నాను. మనిద్దరం కలిపి అద్భుతంగా ఒక్కొక్క విషయాన్ని మన లైఫ్‌లో యాడ్ చేసుకుంటూ ఉన్నాం. చాలా హ్యాపీగా మన లైఫ్‌ని లీడ్ చేద్దాం. ఎందుకంటే ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ వాట్ ఐ హావ్ నౌ. నా దగ్గర ఉన్న ఇల్లు, నేను పీలుస్తున్న గాలి, నేను తింటున్న తిండి, నేను వేసుకుంటున్న బట్టలు, సభ్యులు, విషయాలకు సంబంధించి కూడా నేను చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉంటూ ఉన్నా. ఆ విశ్వానికి మనస్ఫూర్తిగా నా తాలూకా నమస్కారం అండ్ అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే నువ్వు, నేను మనిద్దరం కలిపి ఇకపై ఒక్కటే. ఎస్ మై డియర్, యూ అండ్ మీ ఆర్ వన్ నౌ. యూ అండ్ మీ ఆర్ నౌ one. You and me are one from now. Just feel your heartbeat.
Just listen what the little baby says to you. ఆ చిన్న పాప మీతో ఇప్పుడు ఏం చెప్తుందో మీరు వినండి. ష్యూర్ మై ఫ్రెండ్, ఈ క్షణం నుండి మనిద్దరం కలిపి ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్. నేను అన్ని విధాలుగా నీకు సహాయం చేస్తా, అలాగే నీ సహాయాన్ని కూడా నేను తీసుకుంటా. మనిద్దరం కలిపి మన అప్కమింగ్ లైఫ్ ని అద్భుతంగా డిజైన్ చేసుకుందాం. ఖచ్చితంగా వేస్తున్న అడుగులో కలిసి మెలిసి ఉంటూ సక్సెస్ వైపు ముందుకు వెళ్తూ ఉన్నాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ యూ మై డియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ అలాట్. I love you a lot. I love you a lot. ఇలా ఆ చిన్న పాప మీతో మాట్లాడుతూ మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. యూ టు ఫీల్ ద సేమ్. మీకు కూడా అదే ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. జస్ట్ ఫీల్ దట్ ఫీలింగ్. ఫీల్ దట్ ఫీలింగ్. అండ్ ఫీల్ దట్ ఫీలింగ్. Once you come back to your state, rub your hands. Put your hands on your eye and open your eyes slowly. ఏమనిపించింది? ధైర్యంగా అనిపించింది మేడం. ఎస్. మిగతా ఏ స్టేజ్ లో అయినా ఎంత ఎంత ఏజ్ వచ్చినా గానీ ధైర్యం ఇచ్చే వాళ్ళు కావాలి. ఎస్, ఖచ్చితంగా. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం. డిస్కరేజ్ చేస్తూ ఉంటే ఆ ఉన్న ధైర్యం కూడా పోతుంది. ఎస్, అది కూడా అదృష్టమే అమ్మ. మనకి మన జీవితంలో నువ్వు చెయ్యగలవు, ముందుకురా, చెయ్యు అని చెప్పే వాళ్ళు దొరకడం, ప్రతి అడుగులో కూడా మనల్ని ఎంకరేజ్ చేయడం వాళ్ళు దొరకడం అంటే అది మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం. లేకపోతే అలాంటి వ్యక్తులు తారసపడరు కూడా. అది అయితే మన సొంత వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఆర్ బయట నుండి మనకి కనెక్ట్ అయిన వాళ్ళు ఉండొచ్చు. ఓకే, అది లేకపోతే అలా కనెక్ట్ కూడా అవ్వం, దొరకరు కూడా మనకి సరైన మెంటర్స్. ఓకే, సో అది వన్స్ మనకి రియలైజ్ అయిందంటే మాత్రం కంప్లీట్ సరెండర్నెస్ అన్నది మనకు రావాలి. మీకు చెప్పాను కదా, నేను కంప్లీట్ గా నా గురువు అయిన మా నాన్నగారికి సరెండర్ అయిన తర్వాతే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది స్టార్ట్ అయింది నా లైఫ్.